హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్ చికెన్ తహారీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా రుచి సరిపడా ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ కారం అయితే తీసుకుంటున్నానండి, రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత ఒక పావు స్పూను ధనియా పౌడరు, ఒక హాఫ్ కప్పు పెరుగు. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువ క్వాంటిటీ అయితే క్వాంటిటీస్ అన్ని డబుల్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకొని మసాలాలన్నీ కూడా బాగా పట్టించాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనమైతే చికెన్ అయితే ఇప్పుడు ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. తర్వాత ఇప్పుడైతే గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకో. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువగా కాదండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి, పెద్దవి. ఇవి అయితే మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా, కొంచెం పింక్ కలర్ చేంత వరకు. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా నేను పెద్దవైతే ఒక 2 తీసుకున్నానండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇవైతే బాగా మగ్గించుకోవాలా. ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఇవన్నీ బాగా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడైతే ముందుగా మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఆ చికెన్ మొత్తం అయితే యాడ్ చేసేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లోనే మనము ఒక 10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో కాదు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి బాగా కలవాలి కదండి. అందుకని ముందుగా నేను ఒక హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, మనం లో ఫ్లేమ్లో కాకుండా. ఫస్ట్ 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా మనం చూసారా, మన కలర్ కూడా ఎంత బాగా చేంజ్ అయిందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో మనకి చికెన్ అనేది ఒక 80% కుక్ అవ్వాలండి. ఇప్పుడు చికెన్ ఒక 80% కుక్ అయ్యే వరకు అయితే చూసుకోవాలి. మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ అనేది మాడిపోతుందండి కింద చూసుకుంటూ మనము కుక్ చేసేసుకోవాలా. ఇలాగ మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి. గ్రేవీ కూడా మనకి బాగుంది కదా. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చికెన్ మనకి ఒక 80% అయితే కుక్ అయిపోయింది కదా. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఈ గ్లాస్తో రైస్ అయితే 1 గ్లాస్ తీసుకున్నాను అండి. దీనికి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఒక పావు గ్లాసు గ్రేవీ ఉంది కాబట్టి నేను 1.5 వాటర్ అయితే వేస్తున్నానండి. గ్రేవీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా రుచి సరిపడా ఉప్పు ఆల్రెడీ మన చికెన్లో వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది చూసేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెము కస్తూరి మేతి, కొంచెము కొత్తిమీర, సన్నగా తరిగిన కొంచెము కొత్తిమీర, సన్నగా తరిగిన కొంచెము పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలా. ఇవన్నీ బాగా కలుపుకొని మనకి వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిల్ అనే అవ్వాలండి. ఇలా బాగా కలుపుకొని మనకి వాటర్ అనేది ఇక బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ముందుగా అయితే బాస్మతి రైస్ నేను 1 గ్లాస్ తీసుకొని 1 అవర్ ముందే నానబెట్టుకోనండి. ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ మొత్తము. మీకు నార్మల్ రైస్ కావాలంటే ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి 1 గ్లాస్ రైస్కి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్లోగా బాగా కలుపుకొని ముందుగా అయితే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అయితే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి, స్లోగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మనము మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలా. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా దమ్ అవుతుంది. మధ్యలో ఒకసారి తీసి చూసి ఒకసారి స్లోగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని స్లోగా మళ్ళీ మనకి రైస్ అనేది పొడి పొడి ఇరిగిపోతుందండి. స్లోగా కలుపుకొని ఇప్పుడైతే దమ్కు పెట్టేస్తే మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడైతే మనకి దమ్కు పెట్టేద్దాం. మొత్తం బాగా రైస్ అనేది బాగా సెత్తుకొని ఇప్పుడు మూత పెట్టేసి దమ్ చేసుకుంటే మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూసారా, నేను ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసానండి. ఇప్పుడైతే రైస్ చూసారా మనకి ఎలాగ పొడి పొడిగా వచ్చిందో, బాగా చక్కగా ఉడికిపోయింది కదా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ కూడా చేయండి.